యోగా అనేది దైవికంతో పాటు మన శారీరక సంబంధిత రుగ్మతలకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సమకాలీన ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి పిల్లలతో పాటు పెద్దవారికి కూడా యోగా అవసరమని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో, ఈ వారం రోజుల యోగా కార్యక్రమంలో మనం నేర్చుకున్నది ఈరోజు నాకు కళ్ళకు కట్టినట్టు కనపడ్డది. మనకు ఒక అహంకారం అనే క్లాస్ జరిగింది గురుగారి ఆధ్వర్యంలో. ఆ అహంకారం అడ్డొస్తే మనము నేను అనే స్థాయి ఎప్పుడు మనకు కనపడుతుంది. ఆ నేను అనేది వల్ల నాకు నేను ఎవరికి వారు అన్వయించుకుంటే నేను ఫలానా సేట్ను, ఫలానా టీచర్ను, ఫలానా స్టూడెంట్ను అని కాకుండా వీళ్ళందరం బాల్యంలోకి వెళ్ళిపోయినాం. ఈ బాల్యంలో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మనము గుణాతీతులం గురించి మన గురుగారు మనకు ఒక క్లాస్ చెప్పారు. గుణాతీతులు కంటి పిల్లలు ఎట్లా ఆడుకుంటారో వీళ్ళు మనం అట్లా ఆడుకున్నాం. దానికి కారణం అందరము బాల్యంలోకి వెళ్ళాం. బాల్యంలోకి వెళ్ళినామంటే మనం గుణాతీతులమైన కంటి పిల్లలకు గుణాతీతులు అని చెప్పి మనకు చెప్పిండు గురుగారు. ఇలా మన పదవులను, మన హోదాలను అన్నింటినీ మనం వదిలేసేసి ఇట్లాంటి చక్కని కార్యక్రమంలో పాల్గొన్నాము. చాలా ఆనందదాయకం. జై గురు.